ఇప్పుడు మనము ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నామండి. అయితే మనము బద్రీనాథ్ టెంపుల్కి వచ్చేసామండి. అక్కడ పోదాం, చూపిస్తాను. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వాములు ఇప్పుడు మనము బద్రీనాథ్ టెంపుల్ మేడ్చల్కి వచ్చినాం అనమాట. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. మన రింగ్ రోడ్ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. మేడ్చల్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. చాలా దగ్గర ఉంటుంది. అయితే స్వామి ఈ టెంపుల్ని దక్షిణ బద్రీనాథ్ టెంపుల్ అంటారు అనమాట. అయితే ఇది మన ఉత్తరాఖండ్లో నివాసులు కొంతమంది ఏంటంటే హైదరాబాద్ చుట్టుముట్టుందన్నమాట. ఉత్తరాఖండ్ వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు ఏం చేసినా అందరు కలిసి గ్యాదర్ అయ్యి ఒక సొసైటీ ఫామ్ చేశారు, ఉత్తరాఖండ్ కళ్యాణ సమితి అని. దాంతో పైసలన్నీ కలెక్షన్ చేసి ఈ గుడి కట్టినమాట. ఇది 1550 గజాలు తీసుకొని ఈ గుడి నిర్మాణం చేశారు అన్నమాట. హలో ఎవ్రీవన్, this is Dakshin ki Badrinath. It is also called Badri Vishal Temple of Telangana. It is 40 kilometers away from the city and it's a very beautiful temple. It is literally a replica of the original Badrinath temple, which is located in Uttarakhand. And the same society, the Uttarakhand society, they have a society which is called Kalyan Karo Sanstha, which they are the ones who actually formed a group and they built this temple. It's a very beautiful temple, exact replica of the original temple. Every idol of the temple is exactly placed the way it is placed in the original Uttarakhand temple. So we are very fortunate that we have a beautiful temple here. And even if you cannot go and visit the Uttarakhand, which is in north, you can come here and have your darshan. Thank you so much. చూడండి, ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, దర్శించుకోండి, దర్శనం చేసుకోండి. గాయత్రి మాత అమ్మవారు, సేమ్ కూడా ఇది కూడా బద్రీనాథ్లో ఉన్నట్టు 50 ఫీట్ల ఎత్తుందన్నమాట. ఇది కూడా సేమ్ అదే డిజైన్, సేమ్ టు సేమ్ చేసారు అన్నమాట. చూడండి, ఇక్కడ శివాలయం కూడా ఉంది. వినాయకుడు, పార్వతీ పరమేశ్వరుడు, శివలింగం అన్నీ ఉన్నాయి. దర్శనం చేసుకోండి. Namaste. I hope you've enjoyed our journey towards Badri Vishal Temple so far. Okay, it's a very auspicious and grand temple with a lot of heritage in Uttarakhand. So they have chosen to replicate the exact same thing over here in Bhakti, devotion, and you can give your prayers to the Lord. Okay, thank you. Thank you. You are from America, no? Yes. You are a citizen of America. Okay. Yes, I am. And you are also my grandson. Yeah. Okay, right. చూడండి, ఇతడు నాకు మన్మడైతాడు, మా డాక్టర్ వాళ్ళ సన్ను. అమెరికాలో పుట్టిండు కానీ మన సనాతన ధర్మము, మన సంస్కృతి ఏది మరవలేదు. ఇక్కడ ఇతనికి చాలా ఇంట్రెస్ట్. అందుకోసమే మా ఇంట వాడి గుడికి వస్తా అని వచ్చిండు. నేను ఇట్లా అలవాటు అయితే మంచిది పిల్లలకు. ఓకే. There's a very beautiful temple here, a small temple that they built separately for Lord Ganesha and Shiv Parivar. You can see the entire Shiv Parivar here. అయితే స్వాములు ఇక్కడ టెంపుల్
విగ్రహాలు కూడా మొత్తం కంప్లీట్ విగ్రహాలు ఇక్కడ నుండి ఇవి బద్రీనాథ్ నుంచి తెచ్చారు అనమాట. అయితే ఇక్కడ చేసే పూజలు కూడా బద్రీనాథ్ నుంచి వచ్చింది. అయితే ఒకటి ఏంటంటే మనకు బద్రీనాథ్లో ఏది ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో 4 months మనకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం త్రూఅవుట్ ఏడాది మొత్తం ఓపెన్ ఉంటుంది. అదొక మంచి మనకు హాయిగా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. This is like an exact replica of the original Uttarakhand temple, and all the details, all the intricate details are exactly like the way it is in the original temple, and you'll get the exact feel. Even the idol is bought from Uttarakhand, and even the priest and pujari, everybody is from Uttarakhand. Every detail that you see is exactly like Uttarakhand, and you will feel the same. And also the original temple in Uttarakhand is actually open for 4 months, but fortunately it's open throughout the year in Hyderabad, Telangana. So please do come and visit. It's a beautiful temple. Please come and enjoy. Thank you. ఇక్కడ పాలరాతితో చేసినటువంటి సింహాలని ఇక్కడ ఒకటి చూడండి, దర్శనం చేసుకోండి. ఆనంద భైరవనాథ్ స్వామి వారు ఉన్నారు, దర్శించుకోండి. చూడండి ఇక్కడ సలాసర్ హనుమాన్ వారు ఉన్నారు, చూడండి. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, భద్రీ నారాయణ నారాయణ हरि हरि, जपो नारायण नारायण हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि, ओ तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो ओ नारायण, हरि ओम नमो ओ नारायण. చూడండి బద్రీనాథుడు సేమ్ అక్కడ మన ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లెక్కనే బద్రీ స్వామి లెక్కనే ఉన్నాడు. అయితే ఇది 2017లో స్టార్ట్ అయింది అనమాట టెంపుల్. అయితే ఇది ఓపెన్ ఎప్పుడైంది? ఇది ఓపెన్ 29th of June 2023. 29th June 2023. ఓకే ఓకే, సరే సరే. చూడు చేసుకోండి, బ్రహ్మాండమైన దర్శనము. అంత ఈజీగా అందరికి కాదు, మనకు మంచిగా అయింది భగవంతుని దయ వల్ల. దర్శనం చేసుకోండి. అఖండ జ్యోతి అదేనా? అక్కడ చూడండి అఖండ జ్యోతి ఉంది కదా, ఈ అఖండ జ్యోతి కూడా ఉత్తరాఖండ్ నుంచి బద్రీనాథ్ నుంచి తీసుకొని వచ్చింది అనమాట. అది వెలుగుతూనే ఉంటుంది ఎప్పటికీ, అది తరతరాలుగా నడుస్తూనే ఉంటుంది అనమాట. అది చూడండి. इसका थोड़ा कुछ हिस्ट्री बोलिए, थोड़ा ऐसे कब हुआ? जय भगवान के दर्शन कर पा रहे हैं. इसमें गणेश जी हैं, कुबेर जी हैं, उद्धव जी हैं और स्वयं बद्रीनाथ जी हैं, लक्ष्मी माता है, नर नारायण है, नारद जी और गरुड़ जी हैं, जिसको बद्रीश पंचायत बोलते हैं. इस मंदिर की स्थापना 2023 में हुई थी, 29 जून को, और अभी 29 जून को इसको 3 साल होने वाला है. तो यहाँ पे बहुत सारे भक्त लोग आते हैं, दूर दूर से आते हैं, सब भगवान का दर्शन करके अपने आप को धन्य महसूस करते हैं. ओके, थैंक यू. మహాలక్ష్మి మందిరం అండి, అమ్మవారి దర్శనం చేసుకోండి అందరూ.
స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. మనము ఉత్తరాఖండ్ పోయి అంత దూరం పోయి దానికంటే ఇక్కడ మనం హైదరాబాద్ 40 కిలోమీటర్ల దగ్గరలో ఇంత మంచి గుడి. ఈ కట్టించిన పుణ్యాత్కులు ఎవరో కానీ చాలా మంచి పని చేసిండ్రు. అక్కడ ఓనోళ్ళు మంచిగా వచ్చి చూసుకుంటారు. చాలా బాగుంది. నడవండి స్వామి, ఇంకెక్కడ తీసుకుపోతే అక్కడ నడవండి పోదాం. We had an amazing darshan today. It was very beautiful, felt so nice and divine when we were praying to Lord Badrinath. So beautiful, very nice. Thank you so much for everyone, for the builders of this temple. Thank you. It was absolutely enlightening. రైట్. చూడండి, మనం బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఉన్నట్టే ఉన్నాం సేమ్. అది ఇంకోటి చెప్పేది ఏంటంటే బద్రీనాథ్ ఉంది, ఇది యాక్చువల్లీ చార్ధామ్ యాత్ర కిందకి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ద్వారకాధామ్, బద్రీనాథ్ ధామ్, తర్వాత రామ్ ధామ్ రామేశ్వరం, మళ్ళీ పూరి జగన్నాథ్ ధామ్, 4 ధామాలు. మళ్ళీ ఉత్తరధామ్లో కూడా వస్తుంది. ఇది ఉత్తరధామ్లో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇట్లా ఈ 4 గుట్లు వస్తుంది అన్నమాట. ఇది కూడా చూడండి, ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ వస్తుంటే ఇక్కడ మనకు కొబ్బరికాయలు, మన పూజా సామాన్ అంతా దొరుకుతుంది అన్నమాట. సామాగ్రి మనం తీసుకొని ఆ భగవంతుని దగ్గరికి పోయి మనము ఎక్కించుకోవచ్చు. ఇక వీళ్ళు ఎవరైనా దాన ధర్మాలు చేసిందంటే వీళ్ళకు ఇవ్వచ్చు. వీళ్ళకు తర్వాత ఐస్ క్రీమ్ బండ్లు అవి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్లీ ఇవాళ ట్యూస్డే, కానీ అదే మన సాటర్డే సండే వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. స్వామి, ఇప్పుడు మనము బద్రీనాథ్ ఆలయం మేడ్చల్ నుండి దక్షిణాయని మాత సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నాము. ఇది ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇది నడవండి, వెళ్దాం. అక్కడ వెనక డీటెయిల్ చెప్తా, నడవండి.